డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఈరోజు మనం సెట్స్లో ఎక్సర్సైజ్ 2.2 చేద్దాం. ఓకే, అక్కడికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక సెట్ గురించి నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే నల్ సెట్, అంటే ఎంటీ సెట్, దాన్నే వాయిడ్ సెట్ అని కూడా అంటాం. ఓకే, చూడండి నేను రాస్తున్నాను. ఏ సెట్ విచ్ డస్ నాట్ contains any element is called empty set or null set or void set. ఓకే, చూడండి. ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్స్ ఎనీ ఎలిమెంట్. ఒక సెట్ ఉంది, ఆ సెట్లో ఏ ఎలిమెంటు లేదు. డస్ నాట్ కంటైన్స్ ఎనీ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ లేనటువంటి సెట్ని ఎంటీ సెట్ అని కానీ, నల్ సెట్ అని కానీ, వాయిడ్ సెట్ అని కానీ అంటారు. ఓకే, ఈ సెట్ని empty set is denoted by 5. Okay, or empty braces. ఇలా ఎంటీ సెట్స్తో చూపిస్తాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ నేను ఒకటి రాస్తున్నాను. ఏ అనే సెట్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఏ అనే సెట్ రాస్తున్నాను. ఏ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ natural number and x less than 1. చూడండి, నేను ఒక సెట్ బిల్డర్ ఫామ్లో ఒక సెట్ని మీకు చూపించాను. ఏ అనే సెట్, అదేంటంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, ఎక్స్ లెస్ దాన్ 1. అంటే ఇప్పుడు నాకేంటంటే ఒక ఎలిమెంట్ తీసుకోండి, ఆ ఎలిమెంట్ ఏమై ఉండాలంటే న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. ఆ న్యాచురల్ నెంబర్ కూడా ఎటువంటి న్యాచురల్ నెంబర్ అయి ఉండాలంటే 1 కన్నా లెస్ వాల్యూ ఉండాలి, అంటే తక్కువ ఉండాలి. అసలు మనకి న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 1 దగ్గర కదా స్టార్ట్ అయ్యేది. 1 2 3 4 ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు 1 కన్నా చిన్నమైన న్యాచురల్ నెంబర్స్ మనకున్నాయా? లేవు కదా. మరి దీనికి రోస్టర్ ఫామ్ రాయాల్సి వస్తే ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ అని స్టార్ట్ చేస్తాం. మరి ఎలిమెంట్లు రాయడానికి మనకి ఏ ఎలిమెంట్స్ దొరకలేదు కదా, కాబట్టి సెట్ని ఇలా క్లోజ్ చేసేస్తాం. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇంకోటి బి అని ఇంకో సెట్ తీసుకుంటున్నా, చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్ divisible by 2. చూడండి, ఇది బి ఈక్వల్స్ టు సెట్ ఆఫ్. ఇక్కడ నీకు సెట్ బిల్డర్ ఫామ్లో నాకు ఎటువంటి ఎలిమెంట్స్ కావాలని చెప్పానంటే ఆడ్ నెంబర్స్ కావాలి. నాకు ఏంటి? ఆడ్ నెంబర్స్ కావాలి. ఎటువంటి ఆడ్ నెంబర్స్ కావాలంటే 2తో డివిజిబుల్ అయ్యే ఆడ్ నెంబర్స్ కావాలి. అసలు ఏ ఆడ్ నెంబర్ అయినా 2తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కదా. అవ్వనప్పుడు మరి నీకు ఎలాంటి ఎలిమెంట్ నువ్వు ఇక్కడ చూపిస్తావు? ఏం రాస్తావు? ఏం రాయలేవు. కాబట్టి ఏంటంటే దాన్ని అలాగ వదిలేసి ఓకే ఆ సెట్ని క్లోజ్ చేయాలి. ఇటువంటి సెట్స్ని ఏమంటారంటే ఎంటీ సెట్స్ అని అంటారు. వాటిని వాయిడ్ సెట్స్ అని, వాయిడ్ సెట్ అని, ఓకే, నల్ సెట్ అని అంటారు అనమాట. ఓకే, యాక్చువల్గా దాన్ని జనరల్ సెన్స్లో ఎప్పుడు మనం ఎంటీ సెట్ అంటూ ఉంటాం. నల్ సెట్, వాయిడ్ సెట్ అని కూడా అంటారు. ఓకే,
నేను ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను మీకు, వీడియోని పాస్ చేసుకొని మీరు నోట్ చేసుకోండి అని చెప్పాను. ఓకే, అలా చేస్తూ ఉండండమ్మా. నెక్స్ట్ యూనివర్సల్ సెట్, సబ్సెట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రెండు ఎట్ ఏ టైం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. యూనివర్సల్ సెట్ లేకుండా సబ్సెట్ ఉండదు. ఓకేనా? సరే చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ చాప్టర్ స్టార్టింగ్లో మనం టీత్ గురించి డిస్కస్ చేసాం. ఇది ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ లాగా వేసి, ఓకే, టోటల్ టీత్ని ఒక క్వాడ్రంట్ చేస్తారు. క్వాడ్రంట్ అంటే ఏంటి? 4 పార్ట్స్, 4 ఈక్వల్ పార్ట్స్ చేసి ఒక పార్ట్ నేను ఇక్కడ డయాగ్రామ్లో చూపించాను. 2 ఇన్సిజర్స్ ఉంటాయని గుర్తున్నాయా? ఇన్సిజర్స్, 2 ఇన్సిజర్స్ అని. ఓకే, నెక్స్ట్ 1 కెనైన్స్ అని, కెనైన్ ఒకటని. నెక్స్ట్ 2 ప్రీమోలార్స్ అని, 3 మోలార్స్ ఉంటాయని చెప్పాను. గుర్తున్నాయా? 2 ఇన్సిజర్స్ ఉంటాయి, 1 కెనైన్ ఉంటుంది, 2 ప్రీమోలార్స్ ఉంటాయి, 3 మోలార్స్ ఉంటాయి అని చెప్పాను. చూడండి, ఈ 2 ఇన్సిజర్స్ ఒక సెట్, అంతే కదా. ఇలాంటి సెట్స్ ఎన్ని ఉంటాయి? టీత్లో 4 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కెనైన్ అనేది ఇంకొక సెట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ప్రీమోలార్స్ అనేది ఇంకో సెట్. అట్లాగే మోలార్స్ అనేది ఇంకో సెట్. ఇట్లాగా 4 సెట్స్ ఆఫ్ టీత్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? టోటల్గా టీత్ కదా. అంటే టీత్ అనేది యూనివర్సల్ సెట్ అయితే, టీత్ అనేది కనుక యూనివర్సల్ సెట్ అయితే, ఈ యూనివర్సల్ సెట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి. చిన్న చిన్న సెట్స్. అవేంటంటే ఇన్సిజర్స్ ఉన్న సెట్స్, కెనైన్స్ ఉన్న సెట్స్, ప్రీమోలార్స్ ఉన్న సెట్స్, అట్లాగే మోలార్స్ ఉన్న సెట్స్ ఉన్నాయి. ఇట్లా ఈ చిన్ని సెట్స్ ఆఫ్ టీత్ని ఏమంటారంటే సబ్సెట్స్ అంటారు. ఈ టీత్ని టోటల్గా యూనివర్సల్ సెట్స్ అంటాం. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్ అంటే చూడండి 1 2 3 4 5 ఇట్లా అని సో అని ఉంటాయి. ఇప్పుడు చూడండి ఈవెన్ నెంబర్స్. నేను ఈవెన్ నెంబర్స్ ఎట్లా రాస్తున్నాను? ఈవెన్ నెంబర్స్ 2 4 6 8 ఇట్లా రాశాను. చూడండి, వీటిలో నుంచి పికప్ చేసినవే కదా ఇవి. న్యాచురల్ నెంబర్స్లో నుంచి కొన్నిటిని పికప్, అన్నీ కాదు, ఈ ఎన్ని నెంబర్స్లో నుంచి కొన్ని నెంబర్స్ని నేను పికప్ చేశాను, కొన్ని వదిలేసాను అక్కడ. ఓకే, ఇట్లా పికప్ చేసినటువంటి ఈ సెట్ ఏదైతే ఉందో ఈ న్యాచురల్ నెంబర్ సెట్కి సబ్సెట్ అవుతుంది. ఏమవుతుందమ్మా? సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఈవెన్ నెంబర్స్కి యూనివర్సల్ సెట్ అవుతుంది. అట్లాగే ఆడ్ నెంబర్ సెట్ తీసుకున్నారనుకోండి, 1 3 5 7 ఇలా తీసుకున్నారు. ఇట్లా ఈ 1 3 5 7ని మీరు ఎక్కడి నుంచి పికప్ చేశారంటే న్యాచురల్ నెంబర్స్లో నుంచి పికప్ చేశారు. అంటే ఇవి కాక వీటిల్లో ఇంకా ఉన్నాయి న్యాచురల్ నెంబర్స్, ఇవి కాక. అట్లాంటప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది చిన్న సెట్, దీనికన్నా ఇది చిన్న సెట్. ఇప్పుడు ఇది సబ్సెట్ అవుతుంది. మనం దీంట్లో నుంచి వీటిని తీసుకున్నాం కాబట్టి ఇదేమో ఓకే యూనివర్సల్ సెట్ అవుతుంది. అట్లాగనే మనం మన స్టేట్లో, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ పీపుల్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. ఎట్లాగంటే విత్ రెస్పెక్ట్ టు దేర్ ఇన్కమ్ ఆర్ క్యాస్ట్ ఆర్ రిలిజియన్, ఏదో ఒక క్రైటీరియా మీద మనం వాళ్ళ గురించి స్టడీ చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు ఆ ఈచ్ కేటగిరీలో ఉన్న పీపుల్ సబ్సెట్ అయితే ఏపీలో ఉన్న టోటల్ పీపుల్ ఏమవుతారంటే యూనివర్సల్ సెట్ అవుతారు. అలాగే ఇండియా వైడ్గా మీరు స్టడీ చేసినా కూడా డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నటువంటి పీపుల్ సబ్సెట్స్ అయితే ఓకే ఇండియన్ పీపుల్ మొత్తం కూడా యూనివర్సల్ సెట్ అవుతారు. ఓకే, ఇట్లా యూనివర్సల్ సెట్ గురించి ఎన్నైనా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏం లేదమ్మా, ఒక పెద్ద సెట్లో నుంచి మనం కొన్ని చిన్ని సెట్స్ని బయటికి తీసుకొస్తూ ఉన్నాం అనుకోండి, ఆ చిన్న సెట్స్ని ఏమంటారంటే సబ్సెట్ అని అంటారు. ఆ పెద్ద సెట్ ఏదైతే ఉందో దాన్ని యూనివర్సల్ సెట్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. A = సెట్ ఆఫ్ 1 2 3. ఓకే, ఒక సెట్ తీసుకున్నాను.
ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం యూనివర్సల్ సెట్ సబ్సెట్ అంటే ఏంటో. యూనివర్సల్ సెట్ అంటే ఏంటంటే ఒక పెద్ద సెట్, దాంట్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్తో ఒక సెట్ని తయారు చేస్తే అది సబ్సెట్ అవుతుంది. ఓకే, మనం టీత్ సెట్స్ గురించి చూసాం. అలాగే న్యాచురల్ సెట్లో నుంచి ఈవెన్ నెంబర్ సెట్ని ఒకటి పికప్ చేసి చూసాం. అట్లాగే న్యాచురల్ నెంబర్ సెట్లో నుంచి ఆడ్ నెంబర్స్ చూసాం. ఇంకా ఏం చూడొచ్చు అంటే న్యాచురల్ నెంబర్ సెట్లో నుంచి ప్రైమ్ నెంబర్స్ వస్తాయి, న్యాచురల్ నెంబర్ సెట్స్లో నుంచి కాంపోజిట్ నెంబర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా అంటే ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు, కాంపోజిట్ నెంబర్స్ అవ్వచ్చు, ఈవెన్ నెంబర్స్ అవ్వచ్చు, ఆడ్ నెంబర్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్ సెట్కి సబ్సెట్స్ అవుతాయి. ఓకేనా? ఎందుకని మనం ఈ సెట్లన్నిటిని న్యాచురల్ నెంబర్స్ అనే ఒక పెద్ద సెట్లోంచి పికప్ చేసినాయి కాబట్టి. అలాగే ఇక్కడ కూడా ఈ త్రీ ఏ అనే ఒక సెట్ని యూనివర్సల్ సెట్గా మనం ఫీల్ అయ్యి తీసుకొని దీంట్లో నుంచి కొన్ని సబ్సెట్స్ని పికప్ చేద్దాం. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఎలిమెంట్స్ని మనం ఎన్ని రకాలుగా తీసుకోగలమో అన్ని రకాలుగా తీసుకొని సెట్స్ని తయారు చేద్దాం. ఈ 3 ఎలిమెంట్స్లో ఫస్ట్ సింగిల్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఓకే, 1 ఇది ఒక సెట్, 2 ఇది ఒక సెట్, అంటే సింగిల్ ఎలిమెంట్ అనమాట. ఓకే, 3 ఈ సింగిల్ ఎలిమెంట్ ఉన్న సెట్ని సింగిల్టన్ సెట్ అంటారమ్మా. గుర్తుపెట్టుకోండి, ఏమంటారు? ఒకే ఒక ఎలిమెంట్ ఉన్న సెట్ని సింగిల్టన్ సెట్ అంటాం. ఓకే, చూడండి, ఈచ్ ఎలిమెంట్తో సింగిల్టన్ సెట్స్ ఒక 3 తయారు చేసాం. నెక్స్ట్ ఇంకా 2 ఎలిమెంట్స్తో చేయొచ్చు కదా. చూడండి, 1 2 1 3 అయిపోయింది. 2 3 1 2 1 3 2 3. ఓకేనా? నెక్స్ట్ 1 1 ఎలిమెంట్తో చేసాం, 2 2 ఎలిమెంట్స్తో చేసాం. ఇప్పుడు దాంట్లో ఉన్న 3 ఎలిమెంట్స్తోనూ చేద్దాం. సార్ అదే సెట్ రాశారు కానీ అంటారా? సరే, రాస్తే రాసాం, మనకు అనవసరం. ఏమనుకున్నాం, వాటిలోంచి కొన్ని ఎలిమెంట్స్ని పికప్ చేయాలి, ఆ ఎలిమెంట్స్ అన్నీ దాంట్లో ఉండాలని చెప్పాం. దీంట్లో నుంచి తీసిన ఎలిమెంట్స్ ఇవన్నీ దీంట్లో ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని సబ్సెట్ అనవచ్చు కదా. ఓకేనా? చూడండి, ఇప్పుడు సబ్సెట్ డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ సమ్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ, అంటే ఇది సెట్ ఏ కదా, ఈ సెట్ ఏలోని కొన్ని ఎలిమెంట్స్ కానీ ఆల్ ఎలిమెంట్స్ కానీ ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి సమానమైతే, ఇక్కడ అన్నది మీరు క్లియర్గా వినాలి. సెట్ ఏలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ సెట్ బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి సమానం అవ్వాలి, లేదా సెట్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ బికి సమానం అవ్వాలి. అలాంటప్పుడు ఓకే, సెట్ బిని సెట్ ఏకి సబ్సెట్ అంటాం. ఓకే, మీరు కొంచెం జాగ్రత్తగా నిదానంగా చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇఫ్ సమ్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అనే ఒక సెట్లోని కొంచెం క్లియర్గా చూడండి. న్యాచురల్ నెంబర్ సెట్ని ఏ అనే సెట్గా ఫీల్ అవుదాం కాసేపు. ఓకే, న్యాచురల్ నెంబర్ సెట్లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్, సమ్ అంటే కొన్నే కదా, కొన్ని ఎలిమెంట్స్ ఈవెన్ నెంబర్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి ఓకే సమానమైతే, అంతే కదా. ఇది ఇంతవరకు అర్థమైపోయిందా? ఇదేమో కాసేపు న్యాచురల్ నెంబర్ సెట్ అనుకోండి, ఈవెన్ నెంబర్ సెట్ అనుకోండి. ఇదేమో న్యాచురల్ నెంబర్ సెట్ అనుకోండి. కాసేపు చూడండి, ఆల్ ఎలిమెంట్స్ కాసేపు వదిలేద్దాం. ఇఫ్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఎన్ ఓకే ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఈ ఓకే, then we say that E is E అనుకున్నాం కదా, E is subset of N. ఇందాక ఈవెన్ నెంబర్ సెట్ న్యాచురల్ నెంబర్ సెట్కి సబ్సెట్ అయింది కదా, అర్థమైందా? దాన్ని కంపేర్ చేసుకుంటూ వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇఫ్ సమ్ ఎలిమెంట్స్, ఆల్ గురించి కాసేపు పక్కన పెడదాం. ఇఫ్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ ఎన్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి, దట్ మీన్స్ ఈ, దెన్ వీ సే దట్ ఈ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎన్. అంతే కదా అంది. ఈవెన్ నెంబర్ సెట్ ఆ టోటల్ న్యాచురల్ నెంబర్ సెట్కి సబ్సెట్ అయిద్దని చెప్పాం కదా.
ఇప్పుడు ఇది అర్థమైందా? సేమ్ అట్లనే ఇక్కడ ఇది ఏ సెట్, ఇది బి సెట్ అనుకుంటే సమ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూద్దాం. సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ, సమ్ ఎలిమెంట్స్ ఆఫ్, ఈ రెండే చూద్దాం. సమ్మే కదా, ఈ మొత్తం ఎలిమెంట్స్ కాదుగా, ఈ రెండు సమ్ ఎలిమెంట్సే కదా. సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి, దెన్ we say that B is subset of A. Then we say that B is subset of A. అర్థమైందా? మనం ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఒకదాన్ని చూసుకుంటే కానీ ఇట్లాంటి డెఫినేషన్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ సబ్సెట్ అయితే అంటే బి ఏకి సబ్సెట్ అన్నాం కదా, దీన్ని ఇలా డినోట్ చేస్తాం. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అంటే ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ సింబల్ దీన్ని సబ్సెట్ అంటాం అన్నమాట. సబ్సెట్ అంటాం అంటే దీన్ని ఎలా చదవాలి? బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, దీన్నే మనం కొంచెం నొటేషనల్గా ఇలా అంటాం అనమాట. ఇంకో రకంగా ఏంటంటే బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఏంటంటే ఇది జరిగితే ఇది మొత్తం జరుగుతుంది, లేదా ఇది జరిగితే ఇది జరుగుతుంది. ఓకేనా? అదనమాట. చూడండి, బి సబ్సెట్ ఏ అంటే ఏంటి? బిలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఏలో కూడా ఉండాలి, అంతే కదా? అవునా? చూడండి, ఈ రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి అనే సెట్ అనుకుంటే బిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఏలో ఉంటే అప్పుడు మనం ఏమంటాం? బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అంటాం. అట్లాగానే అంటే బిలో నువ్వు ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఖచ్చితంగా అది ఏలో కూడా ఉండాలి, అంతే కదా? ఇప్పుడు చూడండి, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. అదే కదా ఇప్పుడు మనం అనుకుంది. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. చూడండి, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. అర్థమైంది? ఈ రెండు కంపేర్ చేసుకుంటుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని నొటేషనల్గా ఎలా చూపిస్తారంటే చూడండి, బి సబ్సెట్ ఏ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దీన్ని బై ఇంప్లైస్ సింబల్తో చూపిస్తారు. ఇదన్నా ఒకటే. అంటే ఇలా జరిగితే ఇది జరుగుతుంది, ఇది జరిగితే ఇలా జరుగుతుంది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి, బి సబ్సెట్ ఏ అయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉండాలంటే బిలో నువ్వు ఒక ఎలిమెంట్ని తీసుకుంటే ఏ అనే ఎలిమెంట్ని బి సెట్లో తీసుకుంటే అది ఖచ్చితంగా ఏ సెట్లో కూడా ఉండాలి. ఏ అనే ఎలిమెంట్ నువ్వు బిలో తీసుకుంటే అదే ఏ అనే ఎలిమెంట్ ఏలో కూడా ఉండాలి. వేర్ ఏ కామా బి ఆర్ టూ సెట్స్. ఏబీలో రెండు సెట్స్ అయితే కనుక బిలో నుంచి నువ్వు ఒక ఎలిమెంట్ని ఏదో నీ ఇష్టం వచ్చిన ఎలిమెంట్ని పికప్ చేస్తే అదే ఎలిమెంట్ చూడండి ఖచ్చితంగా ఏలో కూడా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఏ సబ్సెట్ బి అవుతుంది, బి సబ్సెట్ ఏ అవుతుంది. ఓకేనా? యూనివర్సల్ సెట్ అన్నాం కదా, ఇక్కడ ఇది యూనివర్సల్ సెట్ ఈ కేసులో కదా. యూనివర్సల్ సెట్ ఈజ్ జనరల్లీ డినోటెడ్ బై మ్యూ అంటారన్నమాట. మ్యూ ఆర్ యు, ఈ రెండిట్లో ఏదో ఒక లెటర్తో డినోట్ చేస్తారు. ఓకేనా? ఈ కేసులో ఇది మ్యూ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎంటీ సెట్ 5 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్. ఇక్కడ మనం సబ్సెట్స్ రాసాం కదా ఏకి. ఓకేనా? వీటిల్లో మనం ఇంకొక సెట్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఏంటా సెట్ అంటే ఎంటీ సెట్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఎందుకనంటే ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్. ఏ సెట్ అయినా తీసుకో, దానికి నువ్వు కళ్ళు మూసుకొని ఒక సెట్ని సబ్సెట్గా చెప్పవచ్చు. ఏంటంటే ఎంటీ సెట్. నెక్స్ట్ ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి, దీని సబ్సెట్ లిస్ట్లో ఇది కూడా రాసాం కదా. అంటే ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఏంటి, సబ్సెట్లు రాసేటప్పుడు ఫస్ట్ ఒక సెట్ రాయాలి ఎంటీ సెట్, లాస్ట్లో ఒక సెట్ రాయాలి ఇట్ సెల్ఫ్. ఓకేనా? డూ దిస్ చూద్దాం.
ఇక్కడ ఏ సెట్ ఇచ్చారు, బి ఇచ్చారు, సి ఇచ్చారు, 5 అనే సెట్ ఇచ్చారు. ఈ 4 సెట్స్ మనకి ఇచ్చారు. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్. దీన్ని ఏమని చదవాలి? నాట్ సబ్సెట్ అని చదవాలి. ఓకే, చూడండి ఆ బ్లాంక్స్ ఏమంటే ఇవి బ్లాంక్స్. ఓకే, ఈ బ్లాంక్స్లో ఉంచాలి. చూడండి, మీకు ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, మనందరం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏంటంటే ఇది ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బి సెట్లో ఉంటే ఈ సెట్ దీనికి సబ్సెట్ అవుతుంది. ఇక్కడ ఏది ఉంటే అది, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3 4. ఇవన్నీ బీలో ఉన్నాయా? లేవు కదా. సో ఏమవుతుంది? ఇది నాట్ సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్, సిలో ఉన్న ఎలిమెంట్ అంటే సెట్ సిలో ఉన్న ఎలిమెంట్లన్నీ సెట్ ఏలో ఉంటే ఓకే సబ్సెట్ అవుతుంది, లేకపోతే నాట్ సబ్సెట్ అవుతుంది. సెట్ సిలో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఏలో ఉన్నాయా? ఈ ఎలిమెంట్స్ మొత్తం ఏలో ఉన్నాయా? లేవు కదా, నాట్ సబ్సెట్. నెక్స్ట్, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సెట్ ఏలో ఉన్నాయా? బిలో ఉన్న ఎలిమెంట్స్ 2 4 ఇవన్నీ ఏలో ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి సబ్సెట్. ఓకేనా? సబ్సెట్. నెక్స్ట్, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉన్నాయా? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉన్నాయా? 1 2 3 4 1 2 3 4 ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ టు సి. ఓకే, నెక్స్ట్, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉన్నాయా? బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉన్నాయా? 2 4 ఉన్నాయి, సో సబ్సెట్. నెక్స్ట్ 5 ఆల్రెడీ మనం ఒక నోట్ చెప్పాం కదా ఇందాక. ఏమని చెప్పాం? 5 ఈజ్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. 5 అనేది ఏ సెట్కి అయినా సరే సబ్సెట్ అయిపోతుంది, సో సబ్సెట్. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ. అంటే ఒకవేళ ఎక్కువ రైట్ ఏమోనని స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అనే ఇది అడిగారు. చూడండి, ఇక్కడ ఎంటీ సెట్ కదా, ఇది ఎంటీ సెట్, ఇది 5. చూడండి అమ్మా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక సెట్ లాగా చూపించాల్సి వచ్చినప్పుడు ఒక నల్ సెట్ని ఇలా చూపించాలి. అట్లా కాకుండా ఒక దేంతో డినోట్ చేయాలి అన్నప్పుడు దీంతో చూపించాలి. అర్థమవుందా? ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్ నువ్వు ఇలా చూపిస్తున్నావు అనుకోండి, 1 2 3 అని. నల్ సెట్ని చూపించాల్సి వస్తే ఇలా చూపించాలి పక్కన. అంతే తప్ప ఈ సెట్ని ఇలాగా ఎలిమెంట్స్తో చూపించి దీన్ని ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్తో ఇలా చూపించకూడదు. ఓకేనా? సమ్స్ చేసేటప్పుడు ఇప్పుడు నేనేం చెప్పానో అప్పుడు అర్థం అవుతుంది మీకు. ఓకే, ఇది ఒకసారి చూద్దాం. ఓకే, వాట్ ఎవర్ ఇదేమో ఎంటీ సెట్, ఇదేమో ఎంటీ సెట్ని 5తో డినోట్ చేస్తాం. ఇది రైట్. నెక్స్ట్, ఇదేంటి? ఎంటీ సెట్ని 5తో డినోట్ చేస్తాం అంటే ఇది సెట్ కదా. మరి ఇదేంటి? 0 అనేది సెట్టా? ఎలిమెంట్ కదా. ఒక ఎలిమెంట్కి ఒక సెట్కి మధ్యలో ఈక్వాలిటీ సైన్ అనేది ఉండదు. ఓకేనా? సో ఇది రాంగ్. నెక్స్ట్, ఇది 0 ఎలిమెంట్ కదా, ఇదేంటి? సెట్ కదా. మరి 0 ఎలిమెంట్ ఒక సెట్కి, ఇది సెట్లో 0 ఉంది, ఇదేమో ఇండివిజువల్గా 0 ఉంది. అంటే ఇది ఎలిమెంట్, ఇది సెట్. ఈ రెండు ఈక్వల్ అవుతాయా? ఒక సెట్ ఒక ఎలిమెంట్ ఈక్వల్ అవ్వవు. ఇది రాంగ్. ఓకేనా? ఓకే, ఒకటి ఇంకెందుకు అలా చూపించా కదా, అనవసరం. ఒక ఎలిమెంట్కి ఒక సెట్కి మధ్యలోనేమ్మా బిలాంగ్స్ టు కానీ నాట్ బిలాంగ్స్ టు కానీ ఉంటుంది. మీకు ఒక తర్వాత ఏంటంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే మన దగ్గర ఇప్పుడు మొత్తం బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్స్ ఉన్నాయి. సబ్సెట్, నాట్ సబ్సెట్ అనే సింబల్స్ ఉన్నాయి. ఓకే, ఈ రెండింటిని ఏ టైంలో వాడాలనంటే చూడండి, ఒక ఎలిమెంట్కి ఒక సెట్కి
మధ్యలో బిలాంగ్స్ టు కానీ నాట్ బిలాంగ్స్ టు కానీ వాడాలి. ఇది ఎలిమెంటే కదా. సెట్ అంటే కంపల్సరిగా సెట్ అంటే ఎలా ఉండాలని చెప్పుకున్నాం, ఎలిమెంట్స్ ఉండాలి. ఈ ఎలిమెంట్స్ ఎక్కడ ఉండాలి, బ్రాకెట్స్లో ఉండాలి. ఎలిమెంట్స్ మధ్యలో కామాస్ ఉండాలని చెప్పుకున్నాం. అలా ఉంటేనే అది సెట్. అక్కడ ఏమున్నా కనిపించకపోయినా అట్లీస్ట్ మీకు బ్రాకెట్స్ కనబడాలి. బ్రాకెట్స్ కనబడితేనే అది సెట్. ఓకేనా. కనబడలేదు అని అంటే అది ఖచ్చితంగా ఎలిమెంట్ అవుతుంది. అంటే సార్ సెట్ని ఏదన్నా లెటర్తో డినోట్ చేశారు అంటే, ఏదన్నా లెటర్తో ఒక సెట్ని డినోట్ చేశారు అని అంటే ఆ లెటర్ సెట్ కింద ట్రీట్ చేసుకోవాలి, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. ఓకే. అలా కాకుండా ఎలిమెంట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది కదా. ఇది ఎలిమెంట్, ఇది సెట్. ఎలిమెంట్కి సెట్కి మధ్యలో మస్ట్ అండ్ షుడ్గా ఉంటే బిలాంగ్స్ టు సింబల్ వాడాలి, లేకుంటే నాట్ బిలాంగ్స్ టు సింబల్ వాడాలి. ఒకవేళ చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తున్నా అంటే 1 2 3 అనే సెట్, ఇది సెట్టే, ఇది సెట్టే, ఇది సెట్టే. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఈ సెట్లో కూడా ఉన్నాయి కదా. ఈ సెట్కి మధ్య ఉన్న రిలేషన్ ఏమో సబ్సెట్ నాట్ సబ్జెక్ట్ ద్వారా తెలియచేయాలి. ఓకేనా. ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఒక ఎలిమెంట్కి సెట్కి మధ్యలోనేమో ఉండే రిలేషన్ అయితే బిలాంగ్ టు అవుతుంది, లేకపోతే డస్ నాట్ బిలాంగ్ టు అవుతుంది. అట్లా కాకుండా ఒక సెట్కి ఇంకో సెట్కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుందంటే అయితే సబ్సెట్ అవుతుంది, లేకుంటే నాట్ సబ్సెట్ అవుతుంది. ఓకేనా.